తొందరగా సేవ చేస్తున్నా, ప్రప్రదంగా సేవకు వచ్చా. ఓసన్న పద్ధతులు కూడా నాకు తెలియదు పెద్దగా. ఆ పూటకి రైస్ తెచ్చుకొని వండుకొని తినే రోజులు అవి. కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కొచ్చాను, రైస్ కొనుక్కొచ్చాను. చిన్న బ్రదర్గా సేవ చేస్తున్నా 96లో. తెర అవతల అక్కోల హాల్ ఉంటుంది. ఏమ్మా మీరు కూడా ఉంది కదా. తెర అవతలేమో నేను ఉంటాను. లోపల ఒక రూమ్ ఉంటుంది. ఒక్క రూమ్లో ఉండేవాళ్ళు అక్కోళ్ళు, 4 ఉండేవాళ్ళు. హాల్ అంతా ఒకటేను. ఆ హాల్లోనే శనివారాలు జరిగేది ప్రార్థన, ఆదివారం గుడిషాపల్లి స్కూల్లో జరిగేది. ఆ హాల్లోనే ఒక తెర కట్టుకొని మేము ఇటు ఉండేవాళ్ళం, శిలవప్రసాద్ అన్న నేను. ఒకరోజు అక్కడ రైస్ పోసుకునేంత డబ్బా ఉంది. ఆ డబ్బా చుట్టూ సిస్టర్లు 4 ఉండి తల మీద ముసుకేసుకొని స్తోత్ర 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 అంటే నేను అనుకునేవాడిని 11:30 స్తోత్రం ఏంటి ఇల్లు పడుకునే సమయంలో స్తోత్ర 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 స్తోత్రం అని, ప్రభువా ఈ డబ్బా నిండా రైస్ ఇచ్చినందుకు స్తోత్ర 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 స్తోత్రం అన్నారు. అన్ని లోపలికి వెళ్ళి తలుపేసుకొని పండుకున్నారు. నేను వాళ్ళు వెళ్ళగానే కట్టన్ లేవు చూసి పోస్తే నేను పోయాలి రైస్ దాంట్లో. బ్రదర్ నేను ఈరోజంతా ఎవరు రాలేదు, నిన్ననే 2 కేజీలు కొనుక్కొచ్చుకున్నాం. దీని నిండా రైస్ ఎలా వచ్చాయి అని లోపలికి వెళ్ళి డబ్బాలో చూసా. ఒక్క రైస్ కాదు కదా, ఒక గింజగోలు లేదు దాంట్లో. అనుకుంటా షాప్ వేసుకొని పడుకున్నా. ఒక్కనే ఉన్న రోజు నా అన్నగోలు లేరు. ఆ రోజు వాళ్ళ విశ్వాసం చూడండి, సిస్టర్స్ విశ్వాసం. మూతిటి పెట్టి ముక్కిటి పెట్టి, కొంతమంది కూర్చుంటేనే చూడండి వాళ్ళు కూర్చునే విధానమే అర్థమైంది. ఏ గిట్టనోళ్ళు కానీ 2 కూర్చున్నారంటే మాత్రం ఏమి లేదు, ఇండియా పాకిస్తాన్ లాగా ఉంటుంది. అర్థమైందా? విశ్వాసం ఉండదు కొంతమందికి, సేవకులకు ఉండదు, విశ్వాసులకు ఉండదు. అర్థమైందా? కత్తెరలాగా ఉంటారు, ఏ పాటికి తెంచుకుంటూ పోవటం. సూదిలాగా ఉండాలంట నేను, కుట్టుకుంటూ పోవటం. ఓకే, మంచోళ్ళు ఆ రోజుల్లో 4 సిస్టర్లు. నేనే వాళ్ళని మెంటలు అనుకున్నా. తెల్లవారుజామున స్తోత్ర ప్రార్థన అయింది. 5 గంటలకి మరలా పండుకున్నాం. 1 గంట పండుకుంటాం. కింద ఆ ఎస్టీబీసీ కాలేజ్ ఎదురుగా అనమాట. గేట్ కొడుతున్నారు ఎవరో. నేను ఎవరు ఈ సమయంలో గేటు కొడుతున్నారని దిగి చూసా. కింద 5 స్టేర్లో మనం ఉంటాం. ఎస్ఐపి క్యాంపులో కానిస్టేబుల్ ఆయన బాబురావు గారు, పేరు కూడా చెప్తాను. ఆయన హైదరాబాదులో డ్యూటీ చేస్తూ డ్యూటీకి ముగించుకొని ఇంటికి వస్తూ, అర్థమైందా, ఆ వచ్చేటప్పుడు హైదరాబాద్ నుంచి 4 మూటలు 4 బస్తాలు రైస్ తీసుకొని వచ్చారు. అన్నయ్య 2 మాకు, 2 మీకు అన్నయ్య. మరలా ఇంటికి తీసుకెళ్ళటం ఎందుకని ఇప్పుడే అయిపోయినా ఇక్కడ ఆటో తీసుకొచ్చి. నాకు అప్పటికే డౌట్ వచ్చింది, ఇదేం ప్రార్థన, ఇదేం స్తోత్రం రా బాబు, వీళ్ళు మామూలు కాదురా అనుకున్నా. అప్పట్లో నీకు వస్తున్నాను పోలేని తెలీదు. వినడు బాగా తీసుకొచ్చి అక్కడ పెట్టిన తర్వాత ఆయన వెళ్ళొద్దు అన్నయ్య, ప్రొద్దున్న మిమ్మల్ని అక్కోళ్ళకు పోసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా అన్నయ్య, డబ్బాలో పోద్దామా అనడు. సరే అన్న, నేను నా చేతులతో నేనే ఇప్పదీసి 2 బస్తాలు పోస్తే సరిగ్గా నిండిపోయింది. అది అక్కోళ్ళు ఎవరు ప్రార్థన చేశారు చెప్పండి? దీని నిండా రైస్ ఇచ్చినందుకు స్తోత్ర స్తోత్రం అన్నారు. నేనేం తెలియకోవాలని మెంటలు అనుకున్నా. అందుకని ఎప్పుడైనా సరే, అర్థమైందా, నాకేమీ లేదు, నా చేత కాదు, నా వల్ల కాదు, నేను సాధించలేను, నేను చదవలేను, నా జ్ఞాపక శక్తి లేదు, ఇటు నుండి చదువుకుంటూ వెళ్తాను, అటు నుండి మర్చిపోతూ వస్తాను, నా వల్ల కాదు, నాది వీక్ బాడీ, నా లీక్ మీకు తెలియదు అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా, ఏమండి, ఒక లక్ష్యాన్ని తీసుకున్నప్పుడు దాన్ని సాధిస్తామనే నమ్మకంతో మీరు వెళ్ళాలి.
హల్లెలూయా. మీకు